నమస్తే. నా పేరు మధుసూదన్ రావు. అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళకి నా నమస్సుమాంజలి. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ మొక్క శరీర ధర్మం. మన మనుషుల్లో శరీర ధర్మం లాగానే మొక్కకు కూడా ఒక శరీర ధర్మం ఉంటుందన్నమాట. అది పట్టించుకోకుండా చాలామంది వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఈ మొక్క శరీర ధర్మాన్ని తెలుసుకొని మనం వ్యవసాయం చేస్తే వ్యవసాయంలో మంచి లాభాలు తీసుకురావచ్చు. మన మానవ శరీర ధర్మంలాగే మొక్క శరీర ధర్మం ఉంటుంది. కాకపోతే ఇది 1977లో హేల్స్ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడని చెప్తున్నారు. కానీ దానికంటే ముందే మన పూర్వీకులు పరాశరుడు అనే వ్యక్తి వృక్షాయుర్వేద శాస్త్రాన్ని ఒకటి రచించారు. అందులో క్లియర్‌గా ఉంది. మీకు భవిష్యత్తులో వృక్షాయుర్వేదంలో ఉన్న టాపిక్స్ కూడా మీకు డైలీ మీ ప్రిడిక్షన్ లాగా ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మనం మొక్క శరీర ధర్మం, ప్లాంట్ ఫిజియాలజీలోకెళ్తే మొట్టమొదటి టాపిక్ పోషణ. పోషణ అంటే మనం ఇవ్వవలసిన ఆహారాలు ఏవేవి ఇస్తే ఈ మొక్క గ్రహిస్తుంది, ఏవేవి వాటికి అవసరమో, వేటికి ఎలా రెస్పాండ్ అవుతుంది అని చెప్పేది మనం మాట్లాడుకుందాం. అలాగే శ్వాసక్రియ. మన మనుషుల్లో శ్వాసక్రియ లాగానే మొక్కలో కూడా శ్వాసక్రియ అనేది ఉంటుందన్నమాట. మేజర్గా శ్వాసక్రియ అనేది నైట్ టైం చేస్తుంది మొక్క. మార్నింగ్ అంతా ఈ పోషణ కోసం కిరణజన్య సంయోగక్రియ చేస్తుంది. రాత్రిపూట మాత్రం శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉంటుంది మొక్కలో. అలాగే విసర్జన ప్రక్రియ. విసర్జన ప్రక్రియ అంటే ఏమైనా వాటికి అవసరం లేని వాటిని విసర్జిస్తూ ఉంటుంది. అది ఎలా విసర్జించంటే ఆకు అడుగు భాగంలో స్టొమెటో అని ఉంటాయి ఓపెనింగ్స్, చిన్న పత్ర రంధ్రాలు అంటారు వాటిని. ఆ పత్ర రంధ్రాల ద్వారా విసర్జిస్తుంది. నీరు కూడా విసర్జిస్తుంది. ఎందుకంటే మనకి ఎండలు ఎక్కువైనప్పుడు దాని బాడీని కూల్ చేసుకోవడానికి మేజర్గా నీటిని విసర్జిస్తుంది అనమాట. అలాగే పెరుగుదల. పెరుగుదల దేని మీద ఆధారపడి ఉంటుంది, ఎలా పెరుగుతుంది మొక్క. ఇప్పుడు ఇది పునరుత్పత్తి అనమాట. ఇప్పుడు మొక్క మనకు ఏదైనా ఇవ్వాలంటే పునరుత్పత్తి అనే ప్రక్రియ మాత్రం జరగాలి. ఆ పునరుత్పత్తి సబ్జెక్ట్లో మనం పునరుత్పత్తి గురించి మాట్లాడదాం. అలాగే సున్నితత్వం అంటే సెన్సిటివిటీ. మొక్క దేనికి రెస్పాండ్ అవుతుంది అంటే సన్లైట్కి రెస్పాండ్ అవుతుంది. తర్వాత దాని కింద ఉన్న ఇవి ఉంటాయి కదా, అనుకూల వాతావరణ పరిస్థితులు, వాటికి రెస్పాండ్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే మన ఏదైనా దానికి అననుకూలంగా జరిగితే అక్కడ దున్నటం కానీ, లేదంటే మొక్క దగ్గరలో మనం తవ్వటాలు కానీ, లేదంటే ఆ రూట్ సిస్టమ్ డిస్టర్బ్ చేయటం కానీ, అటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు వాటికి కూడా రెస్పాండ్ అవుద్ది అనమాట. సరే, ఇప్పుడు ముందుగా మనం పోషణ గురించి మాట్లాడుకున్నాం. పోషణ గురించి మనం మాట్లాడాల్సి వస్తే మొక్క మనం ఇచ్చిన ఆహారాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటుంది అనేది అంటే పోషణ అంటే మనం ఇచ్చే పోషణే కాదు, దాని అంతటా దాన్ని ఎలా పోషించుకుంటుంది అనే సబ్జెక్ట్ కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఏదైనా ఫుడ్ ఇచ్చేప్పుడు మొక్క వేరు వ్యవస్థ దగ్గర ఇస్తాం. ఇవి ఇక్కడి నుంచి వెళ్తున్నాయి, ఇక్కడ ఆకుల్లోకి వెళ్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే మనకి మనం ఇచ్చే ఫుడ్లో 50% ఈ ట్రంక్ తీసుకుంటాం. ఈ ట్రంక్ మేనేజర్ అనమాట మొక్కకి. ఈ ట్రంక్ చాలా ప్రక్రియలు చేయాలి, అందుకని చెప్పి 50% ఉంచుకుంటాం. 25% రూట్ సిస్టమ్కి ఇస్తుంది. 25% రూట్ సిస్టమ్కి ఎందుకు ఇస్తుంది అంటే ఈ మొక్కకి ఇవే సైనికులు లేదా పనివాళ్ళు లేదా ఆహారం సంపాదించి పెట్టేది ఈ రూట్ సిస్టమ్. అందుకని 25% రూట్ సిస్టమ్కి ఇస్తుంది. 15% న్యూ బ్రాంచెస్ అండ్ న్యూ లీవ్స్, కొత్త ఆకులు లేదా కొత్త కొమ్మలు పెట్టడానికి 15% ఇస్తుంది. రిమైనింగ్ 10% రీప్రొడక్షన్ అండ్ రైపనింగ్. అంటే మనకి పునరుత్పత్తి తర్వాత రైపనింగ్, అది పండాలి కదా, తయారవడానికి ఆ రెండింటికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఈ 100% మనం ఈ 50% ఎందుకు ఇది ట్రంక్ తీసుకుంటుందంటే ట్రంక్ ఈజ్ ద మేనేజర్ ఆఫ్ దట్ ప్లాంట్. ఈ ట్రంక్ ప్లాంట్కి మేనేజర్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఫుడ్ ఇస్తాం. ఇక్కడి నుంచి ఫుడ్ ఇచ్చినప్పుడు ఈ ట్రంక్ దాన్ని గ్రహించి ఆకులోకి పంపుతుంది. మనం ఇచ్చిన ఫుడ్ ఏది కూడా డైరెక్ట్గా ఆ మొక్క గ్రహించలేదు.
దాన్ని ఆకులోకి పంపుతుంది. ఈ ఆకులో ఫోటోసింథసిస్ అంటే తెలుగులో కిరణజన్య సంయోగక్రియ అంటారు. ఆ కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆకు ఆహారం తయారు చేసుకుంటుంది. ఆకు ఆహారం తయారు చేసుకోవడానికి ఏం కావాలి? మనకు సన్లైట్ కావాలి, అలాగే కార్బన్ డైఆక్సైడ్ కావాలి, ఇక్కడి నుంచి ఇచ్చిన ఫుడ్ కావాలి, నీరు కావాలి. ఇన్ని రకాల మూలకాలు ఉంటే మాత్రమే ఇది తయారు చేసుకోగలదు. ఆకు ఆహారం తయారు చేసుకుంటుంది. ఆకు ఆహారం తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి పంపిస్తుంది, ఈ ట్రంక్లోకి పంపిస్తుంది. ఆకు ఆహారం తయారు చేసుకుని వాడుకునే హక్కు మొక్కకు లేదు. ఆకు ఆహారం తయారు చేసుకున్న తర్వాత ఈ ట్రక్కి అగైన్ పంపించాలి. ఎందుకంటే దిస్ ఈజ్ ద మేనేజర్ ఫర్ ప్లాంట్. ఈ ఈ ప్లాంట్కి ఇక్కడ పంపించిన తర్వాత అప్పుడు మనకు దానికి ఉన్న లభ్యతను బట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. రూట్ సిస్టమ్కి ఎంత ఇవ్వాలి, అది ఎంతో స్టోర్ చేసుకోవాలి, ఆ తర్వాత ఈ ఆకులకి కొమ్మలకి వీటికి ఇవ్వాలి. అంటే మనం 100% ఫుడ్ ఇచ్చినప్పుడు మాత్రమే అన్ని ప్రక్రియలు సక్రమంగా జరుగుతాయి. అలా కాకుండా ఇందులో ఎక్కడైనా తేడా, మనం ఇచ్చే ఫుడ్లో తేడా వచ్చిందనుకోండి, ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి, బ్రేక్ డౌన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ ఈ ప్రక్రియ సక్రమంగా జరగాలంటే మనం ఇచ్చే ఫుడ్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఉండాలి, మొక్క అన్ని క్రియలకి సరిపడా ఉండాలి. తర్వాత ట్రంక్ ఎక్కువగా ఎందుకు నిలబెట్టుకుంటుందంటే ఒక్కోసారి దానికి అననుకూల పరిస్థితి వచ్చినప్పుడు ట్రంక్ నుంచి రిలీజ్ చేస్తూ ఉంటుంది. మీరు కొంతకాలం ఫుడ్ ఇవ్వలేదనుకోండి, ఇక్కడ నుంచి రిలీజ్ చేసి ఇది కొంచెం శోషించిపోద్ది. తర్వాత కొన్ని ఆకులు కూడా వదిలేస్తుంది అనమాట. ఇది అంటే ఓల్డర్ లీవ్స్ని వదిలేస్తుంది ట్రంక్ అనేది. సో ట్రంక్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. మనకి మొక్క ఏదైనా సరే బాగా ఆరోగ్యంగా ఉందంటే మనం బాగా ట్రంక్ బాగా లావుగా ఉన్నప్పుడు ట్రంక్ అంటే ఆ మొక్క ఆరోగ్యంగా ఉందనేది మనం నిర్ధారణకు వస్తాం. సో పోషణ వరకు వచ్చే ప్రక్రియ ఇదనమాట. ఇంకా పోషకాలు ఏమన్నాయి, ఏం వాడాలి మనం అనేది మనం తర్వాత సబ్జెక్ట్లో మాట్లాడుకున్నాం. తర్వాత శ్వాసక్రియ అనమాట సబ్జెక్ట్. శ్వాసక్రియ అనేది మొక్కల్లో సహజంగా రాత్రిపూట జరుగుతూ ఉంటుంది. పగలంతా ఈ ఇందాక మనం మాట్లాడుకున్న కిరణజన్య సంయోగక్రియ అనే ప్రక్రియలో ఉంటాయి. రాత్రులు మాత్రమే శ్వాసక్రియ చేసుకుంటూ ఉంటాయి. అది దాని తర్వాత విసర్జన అనే ప్రక్రియకి వచ్చేపటికి మనకి ఒకసారి సపోజు ఎండలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఎండాకాలం అది ఆకుకు ఉన్న పత్ర రంధ్రాలు ఉంటాయి. ఆకు ఇది అనుకుంటే ఆకు అడుగు భాగాన పత్ర రంధ్రాలు ఉంటాయి అన్నమాట. వీటిని స్టొమటా అంటారు. ఈ స్టొమటా ద్వారా నీటిని కిందకి విసర్జిస్తుంది అనమాట. అంటే మనకి ఎలాగైతే మానవులకి చెమట పడుతుందో అలాగే చెమటలాగా దాన్ని ఇలా వేయేస్తుంది. అందుకనే సమ్మర్లో మనం చెట్టు కింద నిలబడటానికి ఇష్టపడతాం. తర్వాత ఏ కారు ఉన్నా కానీ కార్లు కూడా చెట్ల కింద ఆగుతాయి. ఎందుకంటే ఇలాగా నీటిని ఇది బయటికి రిలీజ్ చేయటం ద్వారా దాని బాడీని కూల్ చేసుకుంటుంది అనమాట. మనకు కూడా అంతే కదా, ఎక్కువ చెమటలు పడుతూ ఉంటాయి కదా, అలాగే ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఈ విసర్జన క్రియ. ఇంకా విసర్జనలో ఇంకా కొన్ని ఏమైనా ఉంటే బాడీలో టాక్సిన్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ స్టొమటా ద్వారా ఓపెనింగ్ ద్వారా బయటికి పంపింగ్ చేసేస్తుంది. ఇది విసర్జన ప్రక్రియ అనమాట. తర్వాత పెరుగుదల అనేది పోషకాల యాజమాన్యం బట్టి పెరుగుదల డిసైడ్ అయి ఉంటుంది. మనం ఇందాక పోషణ ఉన్నాం కదా, ఈ రెండు ఇంటర్ లింక్డ్. ఈ పోషణ సక్రమంగా ఉన్నప్పుడు పెరుగుదల సక్రమంగా ఉంటుంది. ప్రతి మొక్కకు కూడా VRR అనే 3 దశలు ఉంటాయి. ఈ వి అంటే ఏంటంటే వెజిటేటివ్ ఫేజ్. వెజిటేటివ్ అంటే ఆ టైంలో అది వెజిటేటివ్ అనేది కేవలం పెరగటానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఆర్ అంటే రీప్రొడక్టివ్ ఫేజ్. రీప్రొడక్షన్ అంటే పునరుత్పత్తి ప్రక్రియ. ఈ పునరుత్పత్తి ఒక టైం ఉంటుంది. కొన్ని మొక్కల్లోనేమో పర్టికులర్ టైంలో జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం సపోజ్ వరి పంట వేసుకున్నాం అనుకోండి, వరి పంటలో దాదాపుగా 75 రోజుల వరకు శాఖీయ దశ ఉంటుంది. అంటే ఈ వెజిటేటివ్ ఫేజ్ ఉంటుంది.
దాని 75 రోజుల తర్వాత నుంచి రీప్రొడక్షన్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. దాదాపుగా 100 రోజుల తర్వాత 100, 120 రోజుల తర్వాత రైపనింగ్ స్టేజ్ అంటే తయారయ్యేది అవుతుందన్నమాట. అలాగే మీరు మామిడి పంటలో తీసుకుంటే సెప్టెంబర్ వరకు వెజిటేటివ్ ఫేజ్ ఉంటుంది. దీని తర్వాత రెస్టింగ్ పీరియడ్ ఉంటుంది. అలాగే దాని తర్వాత రీప్రొడక్షన్ ఉంటుంది. దాని తర్వాత రైపనింగ్ ఉంటుంది. అలాగే మీరు ఆయిల్ పామ్ కానీ కోకోనట్ కానీ ఇవి తీసుకుంటే ఈ 3 ప్రక్రియలు సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. 3 కూడా ఒకేసారి జరుగుతూ ఉంటాయి అన్నమాట. దానికి సరిపడా మనం ఇది ఫుడ్ ఇస్తే మాత్రమే ఆ పునరుత్పత్తి ప్రక్రియ మనకి 100% ఫుల్ఫిల్ అవుతుంది. దాని తర్వాత సున్నితత్వం అంటే సెన్సిటివిటీ అనేది మొక్కలో ఎలా ఉంటుందంటే ఎండకు రెస్పాండ్ అవటం. దీన్ని థర్మోసెన్సిటివ్ అంటారు. థర్మోసెన్సిటివ్ అంటే రెస్పాండింగ్ టు సన్లైట్. ఆ సన్లైట్ మీద ఆధారపడి దాని దిగుబడులు మార్చుకుంటూ ఉంటుంది అనమాట, మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువగా ఎండగా ఉంటే మనకి ఎక్కువ దిగుబడులు వస్తాయి. ఎండలు కానీ తక్కువ ఉంటే దిగుబడులు తగ్గుతాయి. ఎందుకంటే ఆహారం అది తయారు చేసుకోలేదు. ఇంకోటి ఏంటంటే కొన్ని పంటల్లో థర్మోసెన్సిటివ్ మనకి ఎక్కువ రోజులు ఎండ లేకపోతే అది ఆ పంటను త్వరగా వదిలేసుకోవడానికి ఇష్టపడుతుంది. ఆ విధంగా ఈ థర్మోసెన్సిటివ్ అనేది మనకు ఇది ఉంటుందన్నమాట. దాన్ని సున్నితత్వం అంటారు మొక్కలో. అలాగే ఇంకా కొన్ని దానికి ఉన్న భూమిలో సరిగ్గా లేకపోతే భూములు పోషకాలు అవి రెస్పాండ్ అవుతుంది, సున్నితత్వం ఉంటుంది. తర్వాత pH వాల్యూస్లో తేడా ఉన్న భూమిలో రెస్పాండ్ అవుతుంది. ఎలక్ట్రికల్ కండక్టివిటీ తేడా ఉన్న రెస్పాండ్ అవుతుంది. అలాగే మనం చేసే ఆపరేషన్స్ రూట్ డిస్టర్బెన్స్లు ఇటువంటివి ఏమైనా ఉన్నా కూడా రెస్పాండ్ అవుతుంది అన్నమాట. అంటే మనం ఎలా చెప్పొచ్చు అంటే కొంతమంది రైతులు ఎక్కువ పంట కావటానికి మామిడి పంటకు తళ్ళు పెడతారు. తళ్ళు పెట్టినప్పుడు ఇదేమవుతుందంటే మొక్క నేను ఇంకా చచ్చిపోతున్నానేమో, నా యజమానికి ఏదో ఒక మేలు చేయాలని ఎక్కువ దిగుబడిని బయటికి కక్కేస్తుంది. ఆ విధంగా ఇది రెస్పాండ్ అయిందంటే అంటే ఈ సెన్సిటివిటీ అనే క్యారెక్టర్లోకి వస్తుంది అది. అలాగే కొన్ని పంటలు పొగబెట్టాలు చేస్తారు. పొగబెట్టడం అనేది ఇది రెస్పాండ్ అవుతుంది. అలాగే మనం కొంతమంది వేర్లను డిస్టర్బ్ చేస్తారు. వేర్లు డిస్టర్బ్ చేసినప్పుడు కూడా అదేమనుకుంటుందంటే నేను ఇంకా అయిపోతున్నానో, నాకు టైం అయిపోతున్నానో అని చెప్పి ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. ఇటువంటి వాటిలోకి సున్నితత్వం అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఓవరాల్గా మనం ఏం నేర్చుకున్నాం అనమాట, పోషణ, శ్వాసక్రియ, విసర్జన, పెరుగుదల, పునరుత్పత్తి, సున్నితత్వం. ఇది మొక్క యొక్క శరీర ధర్మాలు. ఈ శరీర ధర్మాలను అనుసరించి మనం కానీ వ్యవసాయం చేసుకుంటే మనం అధిక దిగుబడులు సాధించవచ్చు, అందులో డౌటే లేదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అయ్యేం పట్టించుకోకుండా ఏదో మనకు తోచింది చేయటం, మనకు ఎవరిలో చెప్పింది చేయటం అని చేస్తున్నాం. కానీ ఈ విధంగా చేసుకుంటే మనకి అధిక దిగుబడులు తప్పనిసరిగా వస్తాయని నేను చెప్తున్నాను అన్నమాట.